హాయ్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి నీట్ యూజీ ఈజీగా అని ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది. మరి ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ కూడా బిజీగా ఉండుంటారు. మరి ఒక ఫస్ట్ లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, ఒక లాంగ్ టర్మ్ వాళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా సెకండ్, థర్డ్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఫస్ట్ లాంగ్ టర్మ్ వాళ్ళు అయితే చాలామంది, నాకు తెలిసి ఫస్ట్ లాంగ్ టర్మ్ వాళ్ళు ఒక 50% స్టూడెంట్స్ ఉండుంటారు. ఇక మిగతా వాళ్ళు షార్ట్ టర్మ్ వాళ్ళు ఉంటారు, లాంగ్ టర్మ్ వాళ్ళు ఉంటారు. ఈ విధంగా అయితే ఉండటం అయితే జరుగుతుంది. స్టూడెంట్, మరి నీట్ యూజీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆన్ గోయింగ్. ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే చేసుకోవచ్చు. మే 3వ తారీఖున ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మరి ఆఫ్టర్నూన్ 2 to 5 ఎగ్జామినేషన్ జరుగుతుంది. తర్వాత దరఖాస్తు ప్రక్రియ 8వ తారీఖు, March 8th లాస్ట్ డేట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. March 8th లాస్ట్ డేటు. ఆఫ్టర్నూన్కి క్లోజ్ అయిపోతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు, బిహెచ్ఎంసి, మరి దీనికి సంబంధించిన బిహెచ్ఎంఎస్, మరి బిఏఎంఎస్, ఆయుర్వేదిక్, మంచి మంచి కాలేజీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ హోమియోపతి కాలేజీలకు ఇవి కూడా దరఖాస్తు విధానంలో కొత్త నిబంధనలు. 3 గంటల వ్యవధిలో 7 గంటల మార్కులకి పరీక్ష అయితే మనకి జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, 720 మార్కులమ్మ ఎగ్జామినేషన్. 720 మార్కులకి ఎగ్జాము. మీకు కానీ జనరల్ స్టూడెంట్స్ 550, 600 వస్తే మరి డెఫినెట్గా మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి అంతా ఒకటే ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్కటి ఎనలిటికల్గా ఉండాలి. అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇస్తున్నాడు. ఎందుకంటే బుక్లో యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వటల్లా ఇవాళ రేపు. మరి ఆ మార్క్స్ మనం ఏ విధంగా రావాలో ఒకసారి చూద్దాము. ఒక్కొక్క సబ్జెక్టులో 180 మార్కులు ఉండాలమ్మ. 4 సబ్జెక్టులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇలా 4 సబ్జెక్టులు అయితే ఉంటాయి. మీరు నేషనల్ యూజీ గురించి దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ విద్యా కోర్సులో బ్యాచిలర్ డిగ్రీ చదవాలనుకునేవారు కంపల్సరీగా మీరు రష్యాలో ఎంబీబీఎస్ చేసి వచ్చిన, ఇక్కడ చేసి వచ్చిన, మళ్ళీ దానికి సపరేట్ ఎగ్జామ్ అయితే కంపల్సరీగా రాయాల్సిందే. మరి అది వైద్య వృత్తిని లక్ష్యంగా చేసుకునే బైపీసీ విద్యార్థులు అంటే నీటి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సంగతి తెలిసింది. ఇప్పుడు వారంతా తమ కసరత్తును మరింత ముమ్మరం చేసుకోవాలి. బెస్ట్ స్కోరు, ర్యాంక్ సాధించే విధంగా అడుగులు వేయాలి. బెస్ట్ స్కోర్ రావాలి. ఏదో 200 వచ్చినాయి, 300 వచ్చినాయి, దానివల్ల ప్రయోజనం లేదు. అది గుర్తుపెట్టుకోండి. మనకి నీట్లో 1:2 అమ్మ, 20 మందిలో ఒకరికే సీట్ వస్తుందంట. ఆల్మోస్ట్ ఆల్ మన దేశంలో 130,000 ఎంబీబీఎస్ సీట్స్ అయితే ఉన్నాయి. 1.3 lakhs. మరి రాసేవాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలంటే ఒక 18 లక్షలు, 19 లక్షలు మంది స్టూడెంట్స్ అయితే రాస్తున్నారు. బెస్ట్ స్కోర్ రావాలి. ఏదో రాసేమో వెళ్ళేమో వస్తే అలాంటి వాళ్ళే నీట్కి రండి. లేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఎవరు కూడా దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకుని బైపీసీ ఎవరు కూడా చదవద్దమ్మా. సీరియస్నెస్ ఉండాలి. సరే ఈ సంవత్సరం మీకు మిస్ అయితే నెక్స్ట్ సంవత్సరం గ్యారంటీకి వస్తుంది. నేను సీరియస్గా ఉన్నాను సార్, మరి నాకు రాలేదా. మీరు సీరియస్గా ఉంటే ఈరోజు మరి షార్ట్ టర్మ్లో లేకపోతే నెక్స్ట్ టైం లాంగ్ టర్మ్లో కూడా వచ్చే అవకాశం ఉంది. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనమాట. సీరియస్. తాజాగా నీట్ 2020కి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు కారణం నేపథ్యంలో మరి నీట్ 2026 పరీక్ష ప్యాటర్ను, సిలబస్ విషయాలు, తదితర వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేసుకొని కొంతమంది కట్ ఆఫ్లు కూడా రాబోయే కాలంలో తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటాయి, కౌన్సిలింగ్ ఏ విధంగా గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి నీట్ యూజీ 2022 సంబంధించి దరఖాస్తు విధానంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఆధార్, ఈకేవైసీ, ఫస్ట్ ఈకేవైసీ ఉంటుందమ్మా. ఇదే విధంగా ఆధార్ కార్డులోని ఫోటో సరిపోయేలా లైవ్ ఫోటోను కూడా అప్లోడ్ చేయాలి. జేఈ విధానంలో కూడా ఇదే ఇచ్చారు. ఇందుకోసము వెబ్ క్యామ్ లేదా మొబైల్ క్యామ్ని మనం ఉపయోగించవచ్చు. అర్హత బైపీసీ గ్రూప్తో తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మనకి పరీక్ష ఏమైంది, 720 మార్కులకు పెడుతున్నారు ఎగ్జామినేషన్. నీట్ యూజీ పరీక్ష విధానంలో ఎలాంటి మార్పు అయితే లేదు. కొంతమంది ఛానల్స్ పరీక్ష ప్యాటర్న్ మారింది, అది మారిందని కొంతమంది చెబుతున్నారమ్మా. మార్పు అయితే ప్యాటర్న్లో ఏ విధమైన మార్పు లేదు. 45 క్వశ్చన్లు ఈచ్ సెక్షన్లో మనకు 45 క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, గత ఏడాది ప్యాటర్నే ఉంటుంది. మరి చూసినట్టయితే ఫిజిక్స్ నుంచి 45 క్వశ్చన్లు, కెమిస్ట్రీ నుంచి 45 క్వశ్చన్లు, బయాలజీ నుంచి 90 ప్రశ్నలు అడుగుతారు. మొత్తము 180 × 4. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1 మార్కు నెగిటివ్ మార్కింగ్ ఇస్తారు. ఇలా మొత్తము 180 ప్రశ్నలు 720 మార్కులకు 3 గంటల వ్యవధిలో
రాయాలి. ఇంతకుముందు ఇప్పుడు లక్ష మరి 180 మినిట్స్ని 180, ఇంతకుముందు 200 మినిట్స్ ఉండేది, 2 మినిట్స్ కరోనా టైంలో. వాళ్ళు కొద్దిగా లక్కీ అనుకోవచ్చు. ఇంటర్ పరీక్షల తర్వాత మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో మే 3 జరుగుతుంది. అంటే విద్యార్థులకు దాదాపు 2 నెలల సమయం అందుబాటు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని సబ్జెక్టుల వారీగా పటిష్ట వ్యూహంతోనూ ప్రిపరేషన్ సాగితే మంచి స్కోరు సాధించే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన వెంటనే పూర్తి సమయం నీట్ ప్రిపరేషన్కే కేటాయించాలి. ఈ సమయంలో ర్యాపిడ్ రివిజన్, మాక్ టెస్ట్లకు కూడా హాజరవ్వాలి. తర్వాత ప్రాక్టీస్ ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. మనం ఎంత మీకు బైక్ అయినా కార్ అయినా థియరీ తెలుసుకుంటే కుదరదమ్మా. ప్రాక్టీస్ చేసి దాన్ని రోజు నడుపుతూ ఉంటే మీకు ప్రాక్టీస్ వస్తుంది. లేకపోతే మీరు సక్సెస్గా ఏ పని కూడా చేయాలి. ఇదే కాదు, ఏదైనా కూడా ప్రాక్టీస్ చేయాలి. ఫలితంగా నీట్లో మెరుగైన స్కోరు లభించాలి. మీకు కనీసం 550 మార్కులు పైన ఉంటే కానీ డెఫినెట్గా ఏదైనా స్కోరు ఉంటే మరి ఎంబీబీఎస్ సీట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి రిజర్వేషన్ స్టూడెంట్స్ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 450, ఏపీలో తెలంగాణలో అయితే 350 దాకా ఉండాలి. ఎస్సీ ఎస్టీ పిల్లలకి మరి ఆంధ్రాలో ఒక 450 మార్కులు ఉండాలి. తెలంగాణలో కనీసం 380, 370 మార్కులు ఆ రేంజ్లో తెలంగాణలో వస్తే వాళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉండదు. ప్రాక్టీస్తో ఫిజిక్స్లో మంచి మార్కు. కొంతమంది ఈ యొక్క నీట్ స్టూడెంట్కి ఫిజిక్స్ని భయపడతారు, గజగజ వణికిపోతారు ఫిజిక్స్ అంటే. ఎందుకంటే వాళ్ళకి లెక్కలు ఉంటాయి, మనం ఎందుకు చేయాలి, ఎందుకంటే లెక్కలు రాని వాళ్ళే ఎంపీసీ నుంచి బైపీసీకి వచ్చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. పరీక్షలో మొదటి భాగంగా ఉండే ఫిజిక్స్లో ప్రాక్టీస్కి ప్రాధాన్యత వల్ల యాప్టిక్స్, మెకానిక్స్, హీట్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో అధ్యయనానికి చివరి ఇచ్చిన ప్రశ్నలు ఎన్సీఆర్టీ బుక్కుల్లో చివరి ఉంటాయమ్మా, అవి సాల్వ్ చేయాలి. అవకాలనము, సమకాలనము, అనువర్తనలపై పట్టు సాధించాలి. ఇంటర్ 2 సంవత్సరాల పాఠ్యపుస్తకాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిజం, ఇండక్షన్, కరెంట్, ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లు చదవటం బాగా ప్రాక్టీస్ చేయాలి. కెమిస్ట్రీలో కాన్సెప్ట్, విద్యార్థులు కెమిస్ట్రీకి సంబంధించిన కాన్సెప్ట్ పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా రివిజన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్టు, కెమికల్ బాండింగు, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్, కాంపౌండ్ ఈక్విలిబ్రియము, పాలిమర్లు, బయోమాలిక్యులర్స్, పరమాణు నిర్మాణము, సాలిడ్ స్టేట్ ద్రావణాలు, సల్ఫర్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెర్పిజం, సమ్మేళనాల తయారీకి కొంత వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. అయితే కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు, ఈక్వేషన్స్. దీంతో నిరంతర పునర్చన అంటే ప్రాక్టీస్ మనకి ఇంగ్లీష్లో. తర్వాత ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళన ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో ఫిజికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీలను వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేర్ అవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్ తయారు చేసుకోవాలి. మీరు షార్ట్ నోట్స్ మీరు ఏ మెటీరియల్ అనేది చదువుకోండి, మీ సొంతగా తయారు చేసుకుంటే ఈ తయారు చేసుకున్న ఈ నోట్స్ ఎప్పుడు ఉపయోగపడుతుంది మీకు ఎగ్జామినేషన్ 2-3 రోజులు అనగా దీన్ని బయటికి తీస్తారు. ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. దీన్ని తీసి రివిజన్ చేసుకుంటే మళ్ళీ ఆ పుస్తకాలంతా చెత్తా చెదారం అంతా 2-3 రోజుల ముందు చదవకూడదమ్మా. ఇప్పుడు ఈ చెత్తా చెదారం నుంచి మంచిగా మీరు ప్రిపేర్గా సొంతగా నోట్స్ తయారు చేసుకుని 2-3 రోజుల్లో దాన్ని రివైజ్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఆ చెత్తా చెదారం 2-3 రోజులు తీసుకుంటే మీకు టైం సరిపోదు. అందుకని సొంత నోట్స్ కంపల్సరీ కావాలా. మరి టేబుల్పై పీరియాడిక్ టేబుల్ ఉంటుంది కదా, కెమిస్ట్రీలో పట్టు సాధిస్తే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బాటనీపై మరింత ఫోకస్. మరి నీటిలో కీలకంగా భావించే బాటనీపై విద్యార్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఫిజియాలజీ, ప్లాంట్ అండ్ యానిమల్స్, మార్పాలజీ, జెనెటిక్స్ అండ్ ఎవాల్యుయేషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ బయోఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిక్ ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్లపై పట్టు సాధించండి. ఎకాలజీ, ఆర్గనైజేషన్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టంపై ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా వీటితో పాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూల పాఠ్యాంశాలుగా ఫోకస్ చేయడం లభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల హార్మోన్లు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్ను ప్రిపేర్ అవ్వాలి. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్లో కణ విభజన,
సంవిభజన, క్షయ విభజనలు, వివిధ దశలు జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు ప్రతి ప్రశ్నలు అడుగుతున్నారు. మాలిక్యులస్ బేసిక్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్పై మనం దృష్టి పెట్టాలి. ఇక జువాలజీకి సంబంధించిన స్కోర్లో జువాలజీ సబ్జెక్ట్లో రాణించేందుకు విద్యార్థులు ఫిజియాలజీ, ఎకాలజీ, జెనెటిక్స్, ఎవల్యూషన్ టాపిక్ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎన్సీఆర్టీతో పాటు ఇంటర్ పుస్తకాల గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి గత ప్రశ్నాపత్రాలను ఇంటర్లో ఆయా చాప్టర్లో చివరు ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఆర్టీ ఇంటర్ పుస్తకాలను క్షుణ్ణంగా చదివితే ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో 130 మార్కులు టార్గెట్ రావాలి. ప్రతి సబ్జెక్టులో 130 మార్క్స్. నీటిలో మెరుగైన స్కోరు, ఆ తర్వాత మెడికల్ సీటు సొంతం చేసుకుందుకు ప్రతి సబ్జెక్టులోనూ 180 మార్కులకు 140 30 × 4 0 4 12 4 520. నేను చెప్పాను కదా 550 పైన వస్తే మీకు తిరుగులేదు. ప్రతి సబ్జెక్టులో ఎంబీబీఎస్ సీటు రావాలంటే ఎన్ని మార్కులు రావాలి? 130 మార్కులు రావాలి. అది గుర్తుపెట్టుకోండి. సాధించే సిలబస్ అంశాలను ఉపాసన పట్టాలి. అప్పుడే సీటు సాధించే ర్యాంక్ అవకాశాలు ఉంటాయి. మనం ఎంబీబీఎస్ సీటు కోసం నీట్ రాస్తున్నాం కానీ ఏదో 100 మార్కులు 200 మార్కులు వస్తే ఇక్కడ దీనివల్ల ప్రయోజనం లేదు. అది గుర్తుపెట్టుకోండి. మనం ఎంబీబీఎస్ సీటు కోసం వాస్తవం చెప్పుకోవటం ఎందుకు? నీట్ రాసేందుకు సరదాగా ఎవరు రాయట్లా. మనం ఎంబీబీఎస్ వీ హ్యావ్ టు గెట్ ఎంబీబీఎస్ సీట్. ఏపీ అంటే తెలంగాణ, మరి అదేవిధంగా ఎయిమ్స్లో మంచి కాలేజీల్లో ఎంబీబీఎస్ సీటు కోసం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మనకి 130 మార్కులు కంపల్సరీగా రావాలి. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఎటువంటి రిలాక్సేషన్ లేదు. మరి మొత్తంగా 720 మార్కులకు కానీ 400 మార్కుల నుంచి 500 మార్కులు సాధించేలా కృషి చేస్తే మెడికల్ కోర్సులు కళ నెరవేరుతుంది. ఈ 2 రీజన్లలో మీరు ఎస్సీ ఎస్టీ పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ఎస్సీ పిల్లలు 450, తెలంగాణ, ఆంధ్రాలో, ఏపీ, తెలంగాణలో ఒక 350 వచ్చిన మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్య సమాచారం. ఆన్లైన్ ద్వారా అప్లికేషను మార్చి 5 లాస్ట్ డేటు, 10 నుంచి 12 వరకు సవరణ, పరీక్ష తేదీ 3వ తారీఖు. ఇది వెబ్సైటు. ఇది ఇటు మరి స్టూడెంట్స్ ఈ విధంగా ఏదో కామెడీగా నీట్ యూజీ రాస్తున్నామో రాసామమ్మా వచ్చామంటూ ఉండకూడదు. 130 మార్కులు తెచ్చుకోవాలి. కనీసం 100 మార్కులు మీరు కనీసం 110 మార్కులు తెచ్చుకోవాలి. మీరు కనీసం 110 మార్కులు 4 సబ్జెక్టులో తెచ్చుకుంటే 4 0 4 4 40 కనీసం ఓవరాల్గా 110 నుంచి 130 మార్కులు తెచ్చుకున్న వాళ్ళకే ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.